చేయరాదు. కాపుల పట్ల చులకన వ్యాఖ్యలు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయరాదు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయరాదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీ రక్షణ చట్టం లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెచ్చారు. ఇలా చేయడం వల్ల కులాల మధ్య కురుక్షేత్రం వస్తుంది అనేటువంటి ఆలోచన ఆయన దగ్గర ఉందని నాకు అర్థమవుతుంది. అంటే కాపులు ఎలక్షన్కి ముందేమో కాపులతో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత కాపుల మీద ఇలాంటి దాడులు చేసి ఇలా కాపులకి అన్యాయం చేస్తే దాని ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు అనుకుంటారు అని చెప్పి బాబు పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న నాటకంగా మేము మీకు భావిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకొస్తున్నారు. అంటే ఆయన కులాన్ని పెట్టే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళతో పాటు బీసీ రక్షణ చట్టం చేస్తే కాపులు కూడా సోషల్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి. నా పేరు రావి శ్రీనివాసు, కేఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క కాపు నాయకుల ఆత్మగౌరవ సమావేశం ఇది ఆంతరంగికంగా ఏర్పాటు చేసుకుని అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాపులు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఆయన ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్లోను, అదేవిధంగా గోదావరి జిల్లా పవిత్ర గోదావరి సాక్షిగా రాజమండ్రిలో జరిగినటువంటి మీటింగ్లోనూ కూడా కాపుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పి మేము భావించి ఆ యొక్క మాటలకి మేము కొంత బాధపడిన మేరకు ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ యొక్క ఆత్మగౌరవ సమావేశం మీద ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మా యొక్క సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ అదొక కరపత్రం కూడా మీడియా మిత్రులకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా ఒక బహిరంగ ప్రకటన తెలియజేస్తూ అది కూడా మీకు పాత్రికేయులకు ఇవ్వటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలని మీరు క్రోడీకరించుకుని కాపుల యొక్క మనోభావాలు, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతినకుండా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తులో ఉన్నత పదవులకి ఆయన ముందుకెళ్ళటం కోసం ఆయన్ని మేము కులతత్వవాదిగా కానీ కులానికి కట్టుబడి వెళ్ళమని కానీ మేము ఎన్నడం కోరట్లా. మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సింగిల్ క్యాస్ట్గా ఏకైక సామాజిక వర్గంగా అత్యధిక బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి మా సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని దృష్టి సారించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మా సమస్యల మీద మేము ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అడ్రస్ చేయలేదు. ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కులపరంగా ఇబ్బంది పెట్టలేదు. ఆయన కార్యాలయానికి వెళ్ళి కలిసింది లేదు, ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. ఏది ఫేవర్ చేయమని పవన్ కళ్యాణ్ గారిని ఒక కాంట్రాక్ట్ ఫేవర్ చేయమని కానీ, ఒక ట్రాన్స్ఫర్ ఫేవర్ చేయమని కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ ఫేవర్ చేయమని కానీ ఆయన ఎవ్వరూ మేము ఏ రకంగానూ కూడా కులపరంగా మేము ఇబ్బంది పట్ల. ఆయన ఏ ఎలక్షన్ అయ్యి గవర్నమెంట్ వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా కాపు సంఘాలను కలిసి కూడా లేదు. మీరు కూడా పాత్రికేయులు గమనించాలి. ఇదే వేదికగా, రాజమండ్రి వేదికగా కాపుల్ని కులాల గోడల నుంచి బయటికి రమ్మని పిలుపునిస్తూ అదే రోజు పవన్ కళ్యాణ్ గారు బీసీ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. అది ఏ రకమైన సందేశం అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మేము బీసీ నాయకులతో సమావేశం అవడానికి మేము తప్పు పట్టుకోవట్లా. ఈ రాష్ట్రంలో అత్యధిక పవన్ కళ్యాణ్ అన్నారు, ఈ రాష్ట్రంలో
బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలని. ఎస్, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. బలమైన వర్గాలతో పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్రానికి ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేయమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. బీసీలతో కలిపి కాపులు పవర్ షేరింగ్ చేసుకోవాలి, ఆ దిశగా పెద్దన పాత్ర పోషించమని పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే పెద్దన పాత్ర అనేది మనతో సమానమైన స్థాయి వాళ్ళతోటి లేకపోతే అణగారిన వర్గాలకి పోషించాలి తప్ప మనకంటే అన్ని రకాలుగా బలమైనటువంటి వాళ్ళకి మనం పెద్దన పాత్ర పోషించడం కరెక్ట్ కాదు. అందుకు కాబట్టి మీరే రాజమండ్రి వేదికగా బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలు అన్నారు కాబట్టి ఆ బలమైన వర్గాలతో పాటు కాపులు పవర్ షేరింగ్ చేసుకునే విధంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా బీసీలతో పాటు కాపులు దళితులు ఏ రకంగా పవర్ షేరింగ్ చేసుకోవాలనే దాని మీద వ్యూహం తీసుకొచ్చి ఆ వ్యూహాన్ని నడిపించమని పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేసి ఏ సమస్య కూడా వారి దృష్టికి తీసుకెళ్లేది లేదు, వారిని ఇబ్బంది పెట్టేది లేదు, వారి కాపు నాయకులకి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. మీరు గమనించాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా సామాజిక వర్గం అని చెప్పి ఏ కాపు నాయకుడు కూడా ఆయన పేరు చెప్పుకుని పైరవీ చేసింది లేదు, ఆయనకి అపఖ్యాతి తెచ్చింది లేదు. మరి ఎందుకు తరచుగా కాపుల విషయం ఆయనే ప్రస్తావిస్తున్నాడు, మేము ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రతి మీటింగ్లోనూ కాపుల గురించి రంగా గురించి మాట్లాడవలసిన పని పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన మా గురించి మాట్లాడకుండా ఆయన పని ఆయన చేసుకోమనండి, మేము మా సమస్యలు ఏమైనా ఉంటే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేస్తే పరిష్కారం చేసినట్టుగా ఉంటుంది, చేయకపోతే దానికి ప్రతిఫలం ఏంటనేది మళ్ళీ ఓటు రూపంలోనే కనపడుతుంది. మేమేమి వేరే చేయక్కర్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన ఏనాడు కాపుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం కేఆర్పీఎస్ వేదిక పక్షాన. చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఫేవర్గా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఒక్క చర్య కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. ఈవెంతో స్వాతంత్ర్య సమరయోధుల పట్ల కూడా కుల వివక్ష కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మీరు గమనించాలి పాత్రికేయ మిత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు మహనీయుల పట్ల స్వాతంత్ర సమరయోధుల పట్ల కూడా కుల వివక్ష కొనసాగిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నార్మ్స్ అన్ని మార్చేసి ఇవాళ ఈడబ్ల్యూఎస్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎకనామికల్లీ వెల్దీ సెక్షన్గా మార్చేశారు. కేఆర్పీఎస్ మేము జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లో పనిచేస్తాం అంటున్నారు. మేము పనిచేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లోనూ రాజశేఖర రెడ్డి గారి కన్సర్న్లోనూ చంద్రబాబు నాయుడు గారే పనిచేస్తున్నారు మేము ఆరోపిస్తున్నాం బహిరంగంగా. ఈడబ్ల్యూఎస్లో నిబంధనలు మార్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కరెక్ట్ కాదని మేము గొడవ చేసాం. మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసాం. జనసేన ఆఫీసులో ఇచ్చాం, అలాగే టీడీపీ ఆఫీసులో ఇచ్చాం, బీజేపీ ఆఫీసులో ఇచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోఏ కొనసాగిస్తున్నారు. ఇవాళ 18 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్ స్పెషల్ లీవ్ పిటిషన్తో మరి చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రాజ్యాక్షన్స్ ఎవరెవరి ద్వంద్వ విధానాలు కాపులు కుల వివక్షతో తొక్కేస్తున్నారో ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. కాపులకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు. ఇదే విషయం మీద మేము ఈరోజు ఇక్కడ కాపుల ఆత్మగౌరవం కోసం ఈ ఆత్మ గౌరవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు. ఈ సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని మరింత బలోపేతం చేయటం కోసమే మేము ఈ సమావేశం ఇక్కడ పెట్టాం. ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ ఒత్తిడితోటి మరి ఆ మాటలు మాట్లాడారో ఆ మాటలు ఆయన మాట్లాడి ఉండకూడదు. ఆ మాటలు ఆయన విత్డ్రా అవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తే మేము ఆయనతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి వస్తే ఎంఆర్పిఎస్ మాదిరిగా కేఆర్పిఎస్ మేము వాళ్ళకి కట్టుబడి పనిచేస్తాం. మాకు న్యాయం చేయకపోతే మా పోరాటం మేము చేసుకుంటాం. ఇది నాన్ పొలిటికల్ వేదిక. దీంట్లో మీకు ఇచ్చినటువంటి దాంట్లో కూడా చూడండి, మేము అత్యంత బ్యాలెన్స్డ్గా రాసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కాపులకి ఏమీ న్యాయం చేయలేదు. లేకపోతే మా బతికేంటి? అది మా ఆవేదన. మా ఆత్మ గౌరవం, మా ఆత్మాభిమానాన్ని కాపాడమని దయచేసి వేదికల మీద కాపుల్ని గోదావరి యాసలో ఎటకారంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. గోదావరి యాసలో గోదావరి జిల్లాల్లో అత్యంత చులకనగాను అత్యంత ఎటకారంగాను మాట్లాడటాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని ఈ వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాం.